నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భారతీయ మజ్దూర్ సంఘ్ సమావేశంలో పాల్గొన్న సంస్థ సభ్యులు. భారతీయ మజ్దూర్ సంఘ్ మేడ్చల్లో మల్కాజ్గిరి జిల్లా మహాసభ సమావేశం సోమవారం AS రావు నగర్ సంఘ్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దల సమక్షంలో నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డి ధనంజయ్ గౌడ్ను ఎన్నుకోగా కార్యదర్శిగా శ్రీనివాస్ నాయక్ ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులంతా తమకు బాధ్యతలు అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ అల్వాల్ మండల రిపోర్టర్ యాదగిరి. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభారి గారు శ్రీ రామ్ గారికి కూడా స్వాగతం. అక్కడ స్థలం లేనందున క్షమించాలి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాను. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాకు మరి భారతీయ మజ్దూర్ సంఘ్ మహాసభలో ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తూర్పు రామరెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ సిటిజన్ మన జయేంద్ర గారికి, మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మన కార్యదర్శి మన ధనంజయ్ గారికి, మరియు సంఘటన కార్యదర్శి రామన్ గారికి, మరియు రైల్వే శశిధర్ గారికి, మరి నా తోటి ఇచ్చేసినటువంటి కార్యదర్శులు, వివిధ కంపెనీ కర్మాగారాల నుంచి వచ్చేటువంటి కార్యదర్శులు, తర్వాత మన ప్రధాన కార్యదర్శులు, మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు మన భారతదేశంలో చూసినట్టయితే మొదటి స్థానంలో ఉంది. మరి మనం చూసినట్టు జిల్లా స్థాయిలో చూసినట్టే కుత్బుల్లాపూర్ ఇంతకుముందు రామ్నగర్ డివిజన్ ఉండే, సపరేట్ ఉండే, ఇది సపరేట్ ఉండే. రామ్నగర్ డివిజన్ ఉన్నప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్ ఉండే, అక్కడ చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చాలా పెద్దది, కర్మాగారాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో చూసినట్టయితే మన కేంద్ర పరిశ్రమలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ చాలా మన BMS ముందడుగులో ఉన్నది. BMS అనేది ఒక డిసిప్లిన్. ఇతర పీరియడ్ చూసినట్టు వేరు, మన BMS వేరు. నేను 2010లో గతంలో కూడా నేను రాజు ఉన్నప్పుడు నేను కూడా BMSలో ఉన్నా. అది ఇప్పుడు మన 2010లో నేను మన BMS యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఇప్పటికి నేను చేయబట్టి 15 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఇక్కడ BMSలో నాకు వచ్చినప్పుడు నాకేం తెలియదు. BMS అంటే నాకు అసలు అర్థం కాకపోతుండే. ఇలా BMS అనేది డిసిప్లిన్ అనేది నేర్చుకోవడం జరిగింది. మనం ఏంటంటే ఇక్కడ ఈ BMSలో ఉన్నంత డిసిప్లిన్ మన వేరే ఫ్యాక్టరీలో కూడా పోయి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన BMS యూనియన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇతర యూనియన్లు ఏ విధంగా పనిచేస్తాయి అని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు వచ్చిన కార్మిక సోదరులు అందరూ కూడా వివిధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళి మన BMS ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను పని చేస్తున్నాను. BMS తెలుసు, BMSలో ఉన్నటువంటి ఎవరికి మనంతా మనం స్వతంత్రంగా పనిచేసి ముందుకు వచ్చి మనం ఏదైనా ఒక యూనియన్ అభివృద్ధి చేయాలనే ఆలోచన మనకు తట్టాలి. ఎందుకంటే మనం ఉంటే కదా, నేను కూడా చాలా వరకు రాలేను. ఇక్కడ దూరంగా ఉందని చెప్పి నేను కూడా డ్యూటీ ఉండే, నాకు కూడా హెల్త్ పరంగా కొంచెం బాగాలేకుండే. ఏం చెప్పాడు మన జిల్లా అధ్యక్షుడు, BMS అంటే క్రమశిక్షణ అన్నాడు. అది క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుంది. కాబట్టి దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టాలి అని ఒక ఇప్పుడు ఆర్గనైజేషన్ యొక్క పని విధానం ఏ రకంగా ఉంటుంది అనేది మన ఆర్గనైజింగ్ సెక్రటరీ వివరిస్తారు. దాన్ని మనం కొంచెం అంటే వినాలి బాగా. ఇంటే మనకి కింది స్థాయిలో వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నాయకులమే, అంటే మన నెక్స్ట్ యూనియన్లు నడిపే వాళ్ళు. జిల్లా మహాసభకి ఎవరినైనా పిలవాలి. మనం ఒక స్థాయి యూనియన్ పదాధికారులను పిలిచాం. బట్ నెక్స్ట్ మనమే ఇట్లుంటే కింది వాళ్ళకి ఏం నేర్పుతాం. కాబట్టి కొద్దిసేపు సైలెంట్ మోడ్లో పెట్టండి. ఒక 1 అవర్లో కార్యక్రమం అయిపోతుంది. సారీ, ఇక్కడ జస్ట్ ఒక్క లైన్ ఏం లేదు. మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మాతో సహకరించిన BMS యూనియన్స్, అంటే డిస్ట్రిక్ట్ యూనియన్స్ కావచ్చు, స్టేట్ యూనియన్, అలాగే ECAలు, GHMC
కానీ ఇవన్నీ చెప్పలేదు. బిఎంఎస్ ఒక పద్ధతి మిగతా విషయాలన్నీ చెప్పాడు. నాకు ఓన్లీ మన అమౌంట్ వెళ్తుందని నేను ఫోన్ చేస్తే మెసేజ్ పంపించాడు, అది ముందు పెడతాను. మిగతా విషయాలు అయితే మన చెప్పాడు ధనంజయ్ గారు. అయితే ఈ మధ్యలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మనకు ఇది మా జిల్లా నుంచి అయితే షేర్ అమౌంట్ ఉందో రావట్లేదు కాబట్టి చాలా వీక్గా ఉంది ఫైనాన్స్. అయితే దీంట్లో మన ఎంపీలో 3,22,000 మన మేడ్చల్ జిల్లాలో ఇప్పుడు డిపాజిట్ ఉంది. 300 రూపాయలు సేవింగ్ అకౌంట్ ఉంది. ఆయన మెసేజ్ పంపించారు. సో ఇది ఈ మధ్యలో ఏదైనా అగ్రిమెంట్ అయినా కూడా అప్పుడు ఏదైనా కూడా మనకు కొంచెం షేర్ వస్తుండే కాబట్టి కొంచెం అమౌంట్ ఉంటే కాబట్టి ఇప్పుడు మనం అన్నీ కూడా మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి చాలా అది 2 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఏవి వచ్చినా కూడా అక్కడికే పంపించడం జరుగుతుంది. జిల్లాకు ఏం తీసుకోవడం లేదు కాబట్టి ఈ మా మేడ్చల్ జిల్లాలో మొత్తం 3,22,300 రూపాయలు సేవింగ్ అకౌంట్ ఉంది. దిస్ ఇస్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అని చెప్పింది. ఈరోజు మనకు మేడ్చల్ జిల్లా మహాసభలో జరుపుకుంటున్నాము. అయితే దానికంటే మొదలు ఒక 5 సార్లు నేను సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ అనుభవంతో చెప్తున్నాను. అయితే మన యూనియన్ ఆఫీస్ బాయ్స్ ఈ మధ్యలో చూస్తున్నాం. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. వీక్లీ ఒకసారి కంపల్సరీ అభిమాని మీటింగ్ పెట్టుకునేవారు కంపెనీలో. నెలకు ఒకసారి టోటల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యలో ఇక్కడ నాకు కనబడతట్టు కొన్ని తప్ప మిగతా కూడా కనబడతలేదు. అది 3 నెలలకు ఒకసారి జిల్లా మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. పెట్టుకున్నాక రాష్ట్ర నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని